చేకి నువ్వు అదే చేపట్టుకోవాలి అంతే 500 ఏమో 500 ఎందుకు రా దీనికి ఇంత ఎందుకు ఇంత ఏమో నాకే తెలుసు చాక్లెట్ 300 ఇదేం ఫ్లేవర్ ఇంట్లో లెమన్ జ్యూస్ చేసుకోవచ్చురా 10 రూపాయలు లేకపోతే 3 రూపాయలు నిమ్మకాయరా ఇంత షేక్ చేయలేమో చూసుకో మిస్టర్ బీస్ట్ ఎంతమంది సబ్స్క్రైబ్ తెలుసా చాక్లెట్ 600 ఆయనకి డైమండ్ ప్లే బటన్ కాదు డైమండ్ తర్వాత రెడ్ డైమండ్ ప్లే బటన్ బ్లూ డైమండ్ ప్లే బటన్ నాన్నకి ఒకసారి తాగుతారేమో చెప్పిన 600 రూపీస్ చాక్లెట్ పెడతావా? ఇలా ఉంటుంది. ఇది ఎంత కింద కొట్టినా కానీ ఇరగదంట. దీని డిజైన్ అలా ఉంటుందంట. ఇరగదు నాకు అనవసరం. 600 పెట్టి చాక్లెట్ తినడం అంటే ఏమనాలి నిన్న బాగుందా? నాకేం నచ్చదు అన్న. 600 అంటే చాక్లెట్ ఎంత వాసరా?
ఓ చాక్లెట్ ఏవో ఒకటి తింటూ ఉంటారు కదా. ఏమి మాల్కి వెళ్ళేటప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి ఇవన్నీ చేసుకొని తినేసి వెళ్ళాం. అక్కడ ఏ ఖర్చు ఉండకూడదు అని. ఇలా రా చెప్తా. చెప్తుంటే పోయి ఫ్రిడ్జ్లో నుంచి మ్యాటర్ ఇదే అని చెప్పి తీసుకొని వచ్చావా. అక్కడ ఏమి తినడం వద్దు. ఇట్రా చెప్తా. ఇలా రా. పెట్టినక్కర్లే, వీడియో తీయలే ఇంకా. ఇట్రా చాక్లెట్ రిమోట్ పక్కన పెట్టు. బిర్యానీ తినేసి వెళ్ళింది షూ కోసం, స్కూల్ షూ కోసం. క్యాంపస్ ఏంబీ మాల్లో బాగా ఉంటాయి అని చెప్పి లాస్ట్ ఇయర్ కొన్నామని వెళ్తే అక్కడ స్టాక్ లేదు, కావాల్సింది లేదు. కానీ బిల్ ఎంత అయింది నాన్న? ఈ డ్రింక్ ఏమో 500, చాక్లెట్ ఏమో 600, అంటే టోటల్ 1100. తర్వాత గోకాట్ 800, 1900 బిల్లు. మళ్ళీ 99 రూపీ స్టోర్కి వెళ్ళి అక్కడ ఏవో కొన్నావు కదా. ఏం కొన్నావు? తీ ఏం కొన్నావు? ఈ బాల్స్ ఇదేమో 190, 199, 199 అంటే 200 అనుకో. ఇది ఒకటి. వెళ్ళిన దానికి వెళ్ళిన పనులు ఏం జరగలే. కోంబ్ ఒకటి. ఈ కోంబ్ ఎందుకు కొన్నావు? నా జుట్టు ఇరకపోతుందని చెప్పి నువ్వు ఒకటి సపరేట్గా కొనుక్కున్నావు సార్వి. మళ్ళీ ఇవన్నీ కొన్నావు. వెళ్ళింది షూ కోసం, కానీ షూ దొరకలేదు. ఇవన్నీ కొన్నావు. ఇవంటే యూజ్ అవుతాయి అని అనుకోవచ్చు. ఆ చాక్లెట్ 600 ఏంటి, ఆ డ్రింక్ 500 ఏంటి? అందుకే మీ నాన్న ఎప్పుడో ఒకసారి వచ్చేది, సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళేది నేను బయటికి. మళ్ళీ తర్వాత అసలు ఎప్పుడు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు ఇంత బిల్లు చేసావు కాబట్టి నాతో మాత్రం ఎక్కువ చేయించుకోగలను. నేనైతే మాత్రం కొని పెట్టను. అర్థమైందా? ఈరోజు మీ నాన్నతో సరే ఎక్కువ బిల్లు వేసుకున్నావు కాబట్టి నేనేమైనా తీయించాలనుకునేది కూడా కొన్ని కట్టు నీకు. అంతే మరి. 600, 500, 1100 పెడతావా? ఇంత తమాసాగా ఉందా? ఓకే, టేస్ట్ చూడాలి అనుకున్నావు, చూసినావు, అయిపోయింది. కానీ ఈ టేస్ట్ చూడాలంటే ఇంకొన్ని ఏమన్నా కావాలనుకున్నావు మైనస్ చేసుకోవాలి అంతే. ఓకేనా? నేనైతే ఏం కొనేవా నీకు. నేను ఇక్కడ నీకు గుర్తుగా ఉంటుందని తీస్తున్నా. అంత డబ్బులు పెట్టావు ఖర్చు అని. నేనైతే ఏం కొనేవా నీకు. అర్థమవుతుందా?